వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో స్ట్రైట్ గా 3 పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చి నేను ఫ్రైడే తీసుకున్న ట్రేడ్స్. సో ఈరోజు సాటర్డే. అండ్ నెక్స్ట్ వచ్చి నాకు మై 100 ఫ్యూచర్స్ దగ్గర నుంచి పేఅవుట్ వచ్చింది. సో నా పేఅవుట్ ఎక్స్పీరియన్స్. అండ్ థర్డ్ వచ్చి నా మెంటర్షిప్ గురించి స్మాల్ అప్డేట్ అండ్ మై మెంటర్షిప్ స్టూడెంట్ రిజల్ట్స్. సో కంప్లీట్ గా ఈ వీడియోతో మీకు సమ్ క్లారిటీ వస్తుంది. అసలు ఏంటి మనం మెంటర్షిప్ లో టీచ్ చేస్తుంది, మా స్టూడెంట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, సో సడన్ గా ఎందుకు మా వాళ్ళు ఎలా అయిపోయారంటే ఇంకా విపరీతమైన పేఅవుట్స్. సో అసలు ఇంకా అంటే లైక్ గ్రూప్ లో నేను చాలా తక్కువ పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మా వాళ్ళు పోస్ట్ చేసి ఎలా ఉంటున్నాయంటే నిన్న ఓన్లీ ఫ్రైడే ఒక్క రోజే $4,000 ఒకరు తీసుకున్నారు. 4 అకౌంట్స్ లో ఈచ్ అకౌంట్ లో $1,000. సో అలా ఏంటంటే డే బై డే ఆ అకౌంట్, ఆ పేఅవుట్స్ అండ్ అకౌంట్స్ పాస్ అవ్వడం ఎందుకు పెరుగుతుంది, అసలు ఫారెక్స్ లో ఆ ఫారెక్స్ తో కంపేర్ చేస్తే ఫ్యూచర్స్ ఎందుకు టాప్ అనేది నేను చాలా క్లియర్ గా చెప్తాను. సో ఇంకా ఫస్ట్ పాయింట్ విషయానికి వస్తే, సో మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో చాలా క్లియర్ గా ఈ ట్రేడ్స్ గురించి రీల్స్ అండ్ షార్ట్స్ చేయడం జరిగింది. సో సింపుల్ A+ సెటప్ అండ్ న్యూస్ రావడం, సిపిఐ నెంబర్స్, సో అండ్ జైంట్ ముక్ హ్యాక్ చేశాను. సో నాకు పేఅవుట్ వచ్చి $2,800 వచ్చింది. ఎక్కడి నుంచి? మై 100 ఫ్యూచర్స్. ఓకే. సో వన్స్ ఈ అకౌంట్ లో పేఅవుట్ తీసుకున్న వెంటనే మళ్ళీ ఈ జైంట్ నేను సేమ్ అకౌంట్స్ లో తీసుకోవడం జరిగింది. సో ఈచ్ అకౌంట్ లో $2,000 సెక్యూర్ చేశాను. అంటే టోటల్ 3 అకౌంట్ లో $6,000. సో అంటే ఇంకొక 4 days నేను $100 తీస్తే మళ్ళీ ఒక మ్యాసివ్ పేఅవుట్ తీసుకోబోతున్నాను. సో ఇక్కడ ఫస్ట్ అసలు ఫ్యూచర్స్ కి ఫారెక్స్ కి అంటే ఫారెక్స్ ఫర్మ్స్ నేను వదిలేయడానికి మెయిన్ రీజన్ ఏంటి, సడన్ గా ఫ్యూచర్స్ లోకి షిఫ్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటో మీకు క్లియర్ గా చెప్పాలి. ఇప్పుడు ఫారెక్స్ అనుకోండి, మనం ఇనిషియల్ పే అనేది చాలా ఎక్కువ పే చేయాలి అంటే అకౌంట్ పర్చేస్ చేయడానికి. అండ్ మనకి అక్కడ ఉండే రూల్స్ కానీ, స్ప్రెడ్స్ కానీ, కమిషన్స్ కానీ, అండ్ ఆ ఫర్మ్ పేఅవుట్ చేస్తుందా చేయదా అన్న అంటే లైక్ అంటే అదొక ప్రెజర్ కంప్లీట్ గా ఫారెక్స్ అనేది. బికాస్ స్ప్రెడ్ మ్యానిపులేషన్ ఉంటుంది అండ్ రోల్ ఓవర్ టైంలో మన స్టాప్ లాస్ పెట్టిన దగ్గరికి మార్కెట్ వెళ్లకుండానే స్లిప్పేజ్ పడి స్టాప్ లాస్ లో ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇలా ఏంటంటే ఫారెక్స్ అనేది చాలా వరకు ఫర్మ్స్ మ్యానిపులేట్ చేస్తున్నాయి. సో మ్యానిపులేట్ చేసి ట్రేడర్స్ కావాలని ఫెయిల్ చేసేలాగా ఆ కండిషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. అన్ని అలాగని నేను చెప్పను, కానీ కొన్ని ఇప్పుడు సీక్రెస్ట్ ఫండ్ ఇట్లాంటి ఫర్మ్స్ అంటే మాత్రం చాలా జెన్యున్ గా ఇప్పటి వరకు సర్వీసెస్ అన్ని బాగానే ఇచ్చాయి. అండ్ రీసెంట్ టైంలో స్ప్రెడ్స్ కూడా బాగా పెరిగిపోవడం వల్ల నేను ఫారెక్స్ వదిలేసాను. బట్ మెజారిటీ ఆఫ్ ఫర్మ్స్ అన్ని చాలా షేడీగా ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్స్ విషయానికి వస్తే ఫ్యూచర్స్ లో అలా చేయడానికి అవ్వదు. మీకు అర్థమవుతుందా? సెకండ్ మై 100 ఫ్యూచర్స్ అన్నా, టాప్ స్టెప్ అన్నా, అపెక్స్ అన్నా, సో ట్రేడిఫై అన్నా, ఏ ఫర్మ్ అన్నా సరే ఒకే ట్రేడింగ్ కండిషన్స్ ఉంటాయి ప్రతి ప్లాట్ఫామ్ లోని కూడా. అండ్ స్ప్రెడ్ మ్యానిపులేషన్ ఇంపాసిబుల్. స్ప్రెడ్ మ్యానిపులేషన్ చేయలేరు వాళ్ళేమి. సో కాబట్టి ఇక్కడ బ్రోకర్ సైడ్ మ్యానిపులేషన్స్ ఏమి ఉండవు. అండ్ దట్టు ఇక్కడ మనం పే చేసి చాలా చాలా తక్కువ. ఇక్కడ మీరు చూస్తే చూడండి ఎంత 50K అకౌంట్ $77 వస్తుంది. అంటే ఇందులో మీరు FTT కోడ్ యూస్ చేస్తే $73 వస్తుంది 50K అకౌంట్. ఈవెన్ సో వీళ్ళు మై 100 ఫ్యూచర్స్ వాళ్ళు మీరు 10 అకౌంట్స్ వరకు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో 10 అకౌంట్స్ 50 అంటే ఆల్మోస్ట్ ఒక $500,000 వరకు మీరు ఫండింగ్ తీసుకోవచ్చు. సో మై 100 ఫ్యూచర్స్ నుంచి, రైట్? సో ఇక్కడ ఇప్పుడు ఇదే $500,000 ఫండింగ్ మీరు ఫారెక్స్ లో తీసుకోవాలంటే చాలా అమౌంట్ పే చేయాలి. దట్టు ఫారెక్స్ లో ఫేజ్ 1, ఫేజ్ 2 అని 2 ఫేజెస్ పాస్ అవ్వాలి. అప్పుడు లైవ్ అకౌంట్ ఇస్తే వాడు లైవ్ అకౌంట్ లో 14 days తర్వాత పేఅవుట్ ఇస్తాడు. కానీ ఫ్యూచర్స్ అలాగా జస్ట్ 2 days లో అకౌంట్ పాస్ అయిపోవచ్చు. సో మై 100 ఫ్యూచర్స్ లో అండ్ పేఅవుట్ వచ్చి నెక్స్ట్ 5 days లో మీరు పేఅవుట్ తీసుకోవచ్చు. టోటల్ రెండు కలిపి 1 week అంటే 7 days లో మీకు పేఅవుట్ అనేది మీరు కరెక్ట్ గా ట్రేడ్ చేస్తే మీరు క్రిప్టో వాలెట్ లో ఆర్ మీ బ్యాంక్ అకౌంట్ లో పేఅవుట్ ఉంటుంది. అంటే అంత క్విక్ అయిపోయింది మొత్తం ఈ కంప్లీట్ ఫ్యూచర్స్. ఆ రూల్స్ కానీ ఐ మీన్ ఆ ప్రైస్ కానీ అంతా కూడా చాలా ఫ్రెండ్లీ అయిపోయింది. ఇంకా ప్రైసింగ్ విషయానికి వద్దాం. ఒక్క 50K అకౌంట్ $73 ఇస్తున్నారు. సో ఇక్కడ 10 అకౌంట్స్ అంటే మాక్సిమం ఒక 5 అకౌంట్స్ నేను ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాను. సో 5 అకౌంట్స్ కి నేను ఇక్కడ రఫ్ నెంబర్ తీసుకుంటున్నాను. ఒక $350 మీరు పే చేశారనుకోండి. సో ఫస్ట్ సారి ఫెయిల్ అయితే ఓకే, సో సెకండ్ సారి ఫెయిల్ అయ్యారు అనుకోండి, థర్డ్ సారి ఫెయిల్ అయ్యారు, సో 4 times మీరు ఫెయిల్ అయ్యారు 5 అకౌంట్స్ ని. టోటల్ మీరు ఈ 4 times 4 3 1200 ఒక 1500 పెట్టారు అనుకోండి. జస్ట్ రఫ్లీ ఒక నెంబర్ చెప్తున్నాను. సో 1500 పెట్టారు అనుకోండి. జస్ట్ 4 times మీరు ఫెయిల్ అయినా 5th టైం మీరు ఒక్కసారి పాస్ అయ్యి ఒక 1 week పేఅవుట్ తీసుకుంటే మీకు $5,000 పేఅవుట్ వస్తుంది.
5000. సో ఇక్కడ మీరు పెట్టిన 1500 కి మీకు జస్ట్ 4 times ఫెయిల్ అయిన తర్వాత 5th టైం మీరు పాస్ అయితే చెప్తున్నాను. అంటే నేను వరస్ట్ కేసు ఎన్ని తీసుకున్నాను చూడండి, ఎన్ని ఫెయిల్యూర్స్ తర్వాత సక్సెస్ తీసుకున్నాను చూడండి. అంటే ఇక్కడ మీరు పెట్టేది ఎంత తక్కువ, మీకు వచ్చేది ఎంత ఎక్కువ చూడండి. మెయిన్ ఇక్కడ నాకు బాగా నచ్చింది దట్ టు స్కేల్. అంటే ఈ స్కేలింగ్ ప్లాన్ కానీ మనకి ఏంటంటే ఫ్రీ ట్రేడ్ కాపీ. ఇప్పుడు మీరు చూస్తే ఫారెక్స్ లో మనమే అకౌంట్ బై చేసుకోవాలి, మల్టిపుల్ అకౌంట్స్ బై చేస్తే మనమే ట్రేడ్ కాపీయర్ కి పే చేయాలి, పర్ మంత్ కి అకౌంట్ కి $10. కానీ ఫ్యూచర్స్ లో బ్యూటీ ఏంటంటే కంప్లీట్లీ ఫ్రీ ట్రేడ్ కాపీయర్. సో ట్రేడ్ బట్టి వాడే కంప్లీట్లీ ఇన్బిల్ట్ ఫ్రీ ట్రేడ్ కాపీయర్ ఇవ్వడం వల్ల మనం ఎన్ని అకౌంట్స్ ఒక ఫర్మ్ లో తీసుకున్నా సరే ప్రతి అకౌంట్ కూడా ఎటువంటి మనీ పే చేయకుండా ట్రేడ్ కాపింగ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఆపర్చునిటీ అది. ఇంకా నా స్టూడెంట్ రిజల్ట్స్ విషయానికి వస్తే, సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఫ్రీ గ్రూప్ మీరు ఆల్రెడీ ఉన్నారు అనుకుంటున్నాను, లేకపోతే డిస్క్రిప్షన్ లో ఉంది లింక్, సో జాయిన్ అవ్వండి ఫ్రీ గ్రూప్ లో. హియర్ సో ఎంత దారుణంగా సడన్ గా పేఅవుట్స్ పోస్ట్ చేయడం, సో అకౌంట్స్ పాస్ అవ్వడం చాలా హెవీగా. అంటే ఈ మధ్య కాలంలో జస్ట్ ఒక 1 month బ్యాక్ ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఫ్యూచర్స్ నేను అప్పుడే కదా ఇంట్రడ్యూస్ చేస్తాను మీ అందరికీ కూడా. సో స్పెషల్లీ ఆల్రెడీ మన ఫ్రీ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి తెలుసు, అండ్ పెయిడ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కూడా నేను 1 month అవుతుంది అంతే ఇంట్రడ్యూస్ చేసి, రైట్. సో 1 month లో ఇంత మ్యాసివ్ చేంజా? ఎందుకు ఎందుకు ఇంత సడన్ గా ఫారెక్స్ లో ఇలా అంటే ఇలా తీయలేదు కదా, ఫ్యూచర్స్ లో ఎందుకు ఇలా తీస్తున్నారంటే ఫ్యూచర్ రూల్స్ వెరీ సింపుల్. ఎస్, వెరీ వెరీ సింపుల్. ఐ నో సమ్ రూల్స్ అంటే లైక్ డ్రాడౌన్ దగ్గర కట ఫారెక్స్ తో కంపేర్ చేస్తే ఫ్యూచర్ బిట్ కాంప్లెక్స్ గానే ఉంటుంది. బట్ పాస్ అవ్వడం కానీ అండ్ కొంచెం నాలెడ్జ్ అంటే లైక్ బెటర్ స్ట్రాటజీ ఉండి బెటర్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటే మాత్రం చాలా ఈజీగా పేఅవుట్స్ తీయొచ్చు. అందుకే మా వాళ్ళు అంటే నేను ఆల్రెడీ మెంటర్షిప్ లో ఈ రిస్క్ మేనేజ్మెంట్ గురించి కానీ అంటే సెటప్స్ గురించి కానీ క్వాలిటీ సెటప్స్ గురించి కానీ చాలా క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మెంటర్షిప్ మీలో ఎవరు ఆల్రెడీ ఉండి ఉంటే మీరు పాస్ అయిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మాత్రం బికాస్ ఆఫ్ యువర్ స్కిల్స్ మీరు నేను చెప్పింది చెప్పినట్టు తప్పకుండా ఎగ్జాక్ట్ గా ఎలా అంటే టీచ్ చేశానో అలాగే మీరు ఫాలో అయ్యారు. మేబీ అందుకే రిజల్ట్స్ మీకు ఎలా ఉన్నాయి. సో ఐఎమ్ షూర్ ఇంకా బిగ్ పేఅవుట్స్ మీరు తీసుకుంటారు, ఇంకా బిగ్ స్టేజ్ కి వెళ్తారు. సో మెంటర్షిప్ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు ఆ నమ్మకం నాకు ఉంది, స్పెషల్లీ ఫ్యూచర్స్ లో. సో డౌటే లేదు. అండ్ ఈ రోజు సో చూసారా, ఈ రోజు వీకెండ్. బేసిక్ గా వీకెండ్ ఫర్మ్స్ పేఅవుట్స్ చేయు, కానీ మై ఫండెడ్ ఫ్యూచర్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో చూడండి వీకెండ్స్ కూడా పేఅవుట్స్ ఉన్నాయి. సో ఈవెన్ ఎంత ఇన్స్టెంట్ పేఅవుట్స్. సో ఏ ఫర్మ్ అయినా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, సో వీకెండ్స్ పేఅవుట్స్ చేయదు ఫస్ట్. ఒకవేళ పేఅవుట్స్ చేయాలంటే 3 to 4 days టైం తీసుకుంటాయి చాలా ఫర్మ్స్. సో ఎపెక్స్ అన్న, టాప్ స్టెప్ అన్న, ట్రేడిఫై అన్న. కానీ మై ఫండెడ్ ఫ్యూచర్స్ ఇన్స్టెంట్ పేఅవుట్స్. సో మై ఫండెడ్ ఫ్యూచర్స్ ఎందుకు గ్రేట్ అనేది నేను ప్రతి వీడియోలోనే ఇందుకే చెప్తాను. సో ఎప్పుడు కూడా వాళ్ళు అన్న మాట కంటే ఒక స్టెప్ పైన ఉంటారు. సో ఇన్స్టెంట్ పేఅవుట్స్ అంటే బఫర్ రూల్స్ ఏముండవు. సో పేఅవుట్ అనేది డైరెక్ట్ గా మీరు ఎంత తీస్తే అంటే 5 days ఈచ్ డే $100 తీసిన వెంటనే పేఅవుట్ పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు స్పెషల్లీ ఈ అకౌంట్స్ ఎవరైతే బై చేద్దాం అనుకుంటున్నారో మీకు ఇప్పుడు రన్ అవుతున్న డిస్కౌంట్ ఏంటంటే డిస్కౌంట్ 5%. అండ్ ఆఫర్ ఏంటంటే ఇప్పటి వరకు $1000 మాత్రమే పర్ వీక్ ఇచ్చేవారు, కానీ ఇప్పుడు $3000 వరకు మీరు పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో ఎక్సలెంట్ ఎక్సలెంట్, ఇది ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ, ఎక్సలెంట్ అప్గ్రేడ్ అని చెప్పాలి. సో అకౌంట్స్ తీసుకుని ఉండకపోతే ట్రస్ట్ మీ, ఫారెక్స్ తో కంపేర్ చేసిన లైవ్ అకౌంట్ తో కంపేర్ చేసిన ఫ్యూచర్స్ చాలా బెటర్. ఇప్పుడు లైవ్ దగ్గరకు వద్దాం. లైవ్ అకౌంట్ తో కంపేర్ చేస్తే ఫ్యూచర్స్ ఎందుకు బెటర్ అనేది. ఇప్పుడు ఒక $500 మీరు ఎక్స్ఎస్ లో డిపాజిట్ చేశారు, దీన్ని గ్రో చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఒక స్ట్రాటజీతో. సో ఎంత టైం, చాలా అంటే చాలా టైం పడుతుంది. ఇదే 500 మీ దగ్గర స్కిల్ ఉంటే ఇదే 500 తో మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో ఒక 2 times ఒక 5 అకౌంట్స్ తీసుకోవచ్చు. సో ఇందులో 300 యూజ్ చేసి మీరు ఒక 5 అకౌంట్స్ తీసుకొని ఈచ్ అకౌంట్ లో ఈజీగా తక్కువలో తక్కువ 1000 కూడా వద్దు, $500 చూసిన సరే $2500 ప్రాఫిట్ అంటే 2.5 lakh పర్ వీక్ చెప్తున్నాను నేను. అర్థమవుతున్నా? సో ఫ్యూచర్స్ లో చాలా ఎక్కువ పే ఉందండి, అది నేను చెప్పాలనుకుంటుంది. మీకు ఏంటంటే పర్ వీక్ కి 10 lakh తీయొచ్చు మీరు 5 అకౌంట్స్ లో. ఓన్లీ మై ఫండెడ్ ఫ్యూచర్స్ నేను చెప్తున్నాను. సో అదర్ ఫర్మ్స్ యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది, బట్ జస్ట్ బెస్ట్ ఫర్మ్ నేను చెప్పాలి కాబట్టి మై ఫండెడ్ ఫ్యూచర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్మ్ కాబట్టి దీన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నేను అదర్ ఫర్మ్స్ నేను తీయాలనుకోవట్లేదు, ఎందుకంటే ట్రస్ట్ ఇంపార్టెంట్. మనకు ఒక ఫర్మ్ పే చేస్తుంది అని నమ్ముకున్నప్పుడు అందులో మనం ఎంతన్నా పెట్టవచ్చు. సో అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే 5 అకౌంట్స్ కి మనకి ఈచ్ అకౌంట్ కి పర్ వీక్ కి $1000 ఇస్తారు. ఇప్పుడు కొత్త కంటే 3000, కానీ ఇది ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి మీరు తీసుకునే టైంకి, అప్పుడు $1000 కింద మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో 5 అకౌంట్స్ కి ఈచ్ అకౌంట్ కి $1000 అంటే సో టోటల్ వీక్ కి $5000. ఓకే, అంటే వీక్ కి 5 lakh. సో మంత్ కి 4 weeks ఉంటాయి కాబట్టి $20,000 అంటే 20 lakh పర్ మంత్ మనం ఎర్న్ చేయొచ్చు.
అర్థమవుతుందా? సో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత 5 అకౌంట్స్ కి 5 6 30 5 7 35 అంటే $360 ఆ పైన $3 ఉంటుంది కదా. సో 363 సంథింగ్ రైట్. అంటే ఓకే రౌండ్ ఫిగర్ తీసుకొచ్చి ఒక $350 మీరు పెడుతున్నారు. అంటే చూసారా అక్కడ పెట్టేది ఎంత మీకు వచ్చేది అంత $350 మీరు పెట్టి కరెక్ట్ గా ట్రేడ్ చేస్తే మీరు సరైన సెటప్స్ క్వాలిటీ సెటప్స్ మన మెంటర్షిప్ లో టీచ్ చేసిన A+ సెటప్ లైక్ పుల్ బ్యాక్ సెటప్, సో వీటి మీద ఫోకస్ చేస్తే మీరు ఈజీగా పర్ మంత్ 20,000 తీయగలరు. ఆ రేంజ్ కి మీరు వెళ్ళగలరు. సో జస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ మీ స్ట్రాటజీకి ఎడ్జ్ ఉందో లేదో చూడండి. మీ స్ట్రాటజీకి ఎడ్జ్ ఉంటే మాత్రం ఎక్కడ వెనకడొద్దు, మాక్సిమం ఫండింగ్ తీసుకోండి. ఐ నో సమ్ టైమ్స్ మీరు ఫెయిల్ అవుతారు, సో ఫెయిల్యూర్ రాకుండా ఏది ఉండదు. కానీ మనం పెట్టేదంతా మనకు వచ్చేదంతా అది ఇంపార్టెంట్. మీరు ఒక $1,000 అకౌంట్స్ పర్చేస్ చేయడమే పెట్టారు, మీకు పేఅవుట్ ఒక $10,000 వచ్చింది. సో అలాంటప్పుడు మీరు ఎందుకు టెన్షన్ పడాలి? అక్కడ అకౌంట్స్ ఉండడం పోవడం అది ఇంపార్టెంట్ కాదు, మనం పెడుతుందంతా మనకు వస్తుందంతా అది మెయిన్ ఇంపార్టెంట్. ఫ్యూచర్స్ లో ఎప్పుడు కూడా ఒకే అకౌంట్ పట్టుకొని ఎక్కువ రోజులు ఉండకండి. సో మీరు ఒక 5 అకౌంట్స్ ఫెయిల్ అయినా సరే 5 అకౌంట్స్ కి ఎంత పెట్టాం, సో 6th అకౌంట్ పాస్ అయినప్పుడు నాకు ఎంత వస్తుంది, సో ఫైనల్ గా నా రేషియో ఎంత ఉంది, సో నా లాసెస్ వర్సెస్ విన్స్ రేషియో ఎంత ఉంది అనేది అలా చూడాలి. అలా చూసినప్పుడు అక్కడ మీకు ట్రూ బ్యూటీ కనిపిస్తుంది. యా సో ఇదొకటి. అండ్ ఇంకా నా పేఅవుట్ గురించి కూడా ఆల్రెడీ చెప్పాను కదా, మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో వచ్చింది పేఅవుట్ కూడా. అది ఒకసారి నేను లాగిన్ అయ్యి చూపిస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలాంటి స్క్రీన్ షాట్స్ చూపించడం ఇక్కడ యా ఎలాంటి స్క్రీన్ షాట్స్ చూపించడం చాలా కామన్ అయిపోయింది. బట్ డైరెక్ట్ గా లాగిన్ అయ్యి చూపిస్తే అది మీకు కూడా ట్రస్ట్ ఐ మీన్ అంటే లైక్ డౌట్ అనేది ఉండదు. ఎందుకంటే సమ్ రీడర్స్ కామెంట్స్ లో తెలిసిందే కదా, సో ఫేక్ అంటారు, ఫోటోషాప్ అంటారు, సమ్ కామెంట్స్ ఎప్పుడు పెడుతూనే ఉంటారు. సో వాళ్ళ గురించి ఒక్కసారి నేను రైజ్ లో కూడా లాగిన్ అయ్యి చూపించేస్తాను సో పేఅవుట్ అనేది. సో యా సో ఇక్కడ ఫైనల్ గా ఒక్క విషయం, స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఫండింగ్ కంపెనీస్ వరం. సో యూజ్ చేసుకుంటే ఒక పెద్ద ఎంపైర్ క్రియేట్ చేయొచ్చు. సో స్కిల్స్ లేకపోతే ఫండింగ్ కంపెనీస్ మిమ్మల్ని శుభ్రంగా వాడుకుంటాయి. సో స్కిల్స్ ఇంపార్టెంట్, ఫస్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, స్ట్రాటజీ డెవలప్ చేసుకోండి. సో అండ్ మీ స్ట్రాటజీకి ఎడ్జ్ ఉందా లేదా అనేది ఫిగర్ అవుట్ చేసి బ్యాక్ టెస్టింగ్ చేసి ఆ తర్వాత ఫండింగ్ కంపెనీస్ దగ్గరికి రండి. మీరు అన్ప్రాఫిటబుల్ అయితే మాత్రం ఫండింగ్ కంపెనీస్ మీకు కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు పే చేసినా ఫెయిల్ అవుతుంటారు ఛాలెంజెస్, ఫెయిల్ అయినప్పుడల్లా మనీ పోతూ ఉంటుంది. సో వన్స్ మీకు ఎప్పుడంటే మీ మీద మీ స్ట్రాటజీ మీద కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు మాత్రమే ఫండింగ్ కంపెనీస్ జోలికి రండి. సో ఇంకా ఫైనల్ గా మెంటర్షిప్ విషయానికి వస్తే, సో మీరు ఇప్పటికీ సక్సెస్ అవ్వకపోతే నేను ఒకటి చెప్తున్నానండి. సో ట్రస్ట్ మీ, ఒక 3 months నాతో ట్రావెల్ చేయండి, వీళ్ళలో మీరు ఒకరు అవుతారు. సో ఐఎమ్ షూర్ ఈ కిరణ్ బ్రో అండ్ ఇక్కడ చూస్తే ఇంకా చాలా మంది ఉన్నారు. సో సో సమ్ సమ్ చాలా సో ఉపేంద్ర గారు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళలో మీరు ఒకరు అవుతారు 100%. చూసారా? సో వీళ్ళందరూ తీసుకునేటప్పుడు మీరు ఎందుకు తీసుకోలేరు? సో మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. అది ఎనీ ఫీల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సడన్ గా నేను డాక్టర్ అవ్వాలంటే నేను అయిపోవాలంటే అవ్వను కదా, ఫస్ట్ చాలా కంప్లీట్ చేయాలి కదా. సో చాలా టైం పెట్టాలి, మనీ పెట్టాలి, సో ఎంతో హార్డ్ వర్క్ చేయాలి. సో ఏ ఫీల్డ్ అయినా సరే మనం సమ్ సమ్ మన వైపు నుంచి సమ్ బెస్ట్ ఇచ్చినప్పుడే అందులో రిజల్ట్స్ మనం చూడగలం. సో కాబట్టి ట్రేడింగ్ అనేది ఏదో గెట్ రిచ్ క్విక్ స్కీమ్ కాదు. సో మనం ది బెస్ట్ ఇవ్వాలి, హార్డ్ వర్క్ చేయాలి, అండ్ మనం నేర్చుకున్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్కటండి, యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు, లైవ్ స్ట్రీమ్స్ లో చూసి నేర్చుకోవచ్చు అంటే నేర్చుకోవచ్చు, కానీ ఒక ఆర్డర్ ఉండదు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఫ్రీ కంటెంట్ లాగా ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ లో నేను ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఒక ఆర్డర్ లో చెప్దామని చాలా ట్రై చేశాను, బట్ నా బిజీ షెడ్యూల్ వల్ల అవ్వలేదు. సో దానివల్ల ఏంటంటే అక్కడ గ్యాప్ అలా ఫామ్ అయిపోయింది. సో ఐఎమ్ షూర్ మీ దగ్గర మనీ లేకపోతే మీరు యూట్యూబ్ నుంచి నేర్చుకోవచ్చు అండ్ నా లైవ్ స్ట్రీమ్స్ నుంచి నేర్చుకోవచ్చు. కానీ మీ దగ్గర మనీ ఉంటే మాత్రం మెంటర్షిప్ కన్సిడర్ చేయండి. అందరూ లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, అందరూ పెయిడ్ మెంబర్స్ కాబట్టి ఆ క్వాలిటీ మీరు చూస్తారు. సో ఇక్కడున్న క్వాలిటీకి ఇక్కడున్న జనరల్ గ్రూప్ క్వాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ డిస్కషన్స్, సో ఒక ప్రాపర్ వే ఉంటుంది ఇక్కడ ఫ్రీ గ్రూప్ కాబట్టి. బట్ ఇక్కడ అలా కాదు. సో ఎవ్రీథింగ్ చాలా క్లియర్ గా ఉంటుంది. మనం వీకెండ్ సిమ్యులేషన్ సెషన్స్ చేస్తూ ఉంటాం. సో చాలా సో ఇట్స్ అంటే ఇది ఒక కోర్సే చూడొద్దు, ఇట్స్ లైక్ యూనివర్సిటీ. సో ఫండమెంటల్స్, టెక్నికల్, సైకాలజీ, సీజనల్ అంటే ఐ మీన్ సెంటిమెంటల్ అనాలిసిస్, A to Z కంప్లీట్లీ మన కోర్సులో కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో టెలిగ్రామ్ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే ఫ్రీ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను కదా, పిన్ మెసేజ్ చెక్ చేయండి. సో పిన్ మెసేజ్ చెక్ చేస్తే ఇక్కడ మీకు డైరెక్ట్ గా అంటే ఇక్కడ డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ఆప్షన్ వస్తుంది. సో రైట్, ఇప్పుడు ఒక్కసారి లాగిన్ అయ్యి నా పేఅవుట్ చూపిస్తాను. సో ఆ తర్వాత మై ఫండెడ్ ఫ్యూచర్స్ కి వెళ్ళి మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో ఎలా చాలా మంది లక్షల డాలర్ల పేఅవుట్ తీసుకుంటున్నారో మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూస్తే క్లియర్ గా రైజ్ పే మై ఫండెడ్ ఫ్యూచర్స్, అదే మై ఫండెడ్ ఫ్యూచర్స్ వాళ్ళు పంపించిన పేఅవుట్. సో చాలా క్లియర్ గా మీకు రైజ్ లాగిన్ ఆ URL కూడా కనిపిస్తుంది, మీకు కావాలంటే వెరిఫై కూడా చేసుకోవచ్చు. అండ్ మీ గురించి
నేను ఒకసారి రీఫ్రెష్ కూడా చేస్తున్నాను పేజ్ ని. సో యా, సో రిఫ్రెష్ అవుతుంది. వన్స్ మీరే చూడొచ్చు అంటే లైక్ జెన్యున్ పేజా కాదా అనేది. ఫైనల్ గా ఒక్క విషయం అంటే ఈజీగా నేను చెప్పగలను, స్కిల్స్ ఉంటే మనీ అనేది ఈ ఫారెక్స్ ఇండస్ట్రీలో ఈవెన్ ఇప్పుడు ఎక్స్ఎన్ఎస్ లో లక్షల రూపాయలు మనం డిపాజిట్ చేసి ట్రేడింగ్ చేయనవసరం లేదు. జస్ట్ ఫ్యూ బక్స్ ఉండి ఒక సాలిడ్ కంపెనీ లైక్ మై ఫండెడ్ ఫ్యూచర్స్ లాంటి సాలిడ్ కంపెనీని పట్టుకొని మీరు ట్రేడ్ చేస్తే చాలు. సో క్రేజీ అమౌంట్ మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు ముందు కూడా చూపించడం జరిగింది. ఇంకా ఫైనల్ గా నా పేఅవుట్స్ విషయానికి వస్తే, మీరు ఇది ఫారెక్స్ ట్రేడర్ తెలుగు ప్రొఫైల్, ఇక్కడ నా పేఅవుట్స్ అనే సెషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు చూడొచ్చు అంటే మన స్టూడెంట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అని, నా స్ట్రాటజీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. ఎన్నో పేఅవుట్స్, సో థౌజండ్స్ ఆఫ్ డాలర్స్, సుమారు $1,00,000 పేఅవుట్ వరకు ఉంటుంది. ఇవన్నీ మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు. సో 3,000, 4,000, 7,000, సో 1,900. సో యా, లాట్ ఆఫ్ పేఅవుట్స్. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. అండ్ మీరు నా లైవ్ స్ట్రీమ్ ఆల్రెడీ యూట్యూబ్ సబ్స్క్రైబర్ అంటే వెల్, లేదంటే ఎవ్రీడే మనం లైవ్ స్ట్రీమ్స్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనం లైవ్ లో ట్రేడ్స్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ షార్ట్ సెషన్ చూసారా, ఇది కూడా మీరు చూడండి ఎవ్రీడే. మీకు సమ్ షార్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్స్ అనేవి మనం చేయడం జరుగుతుంది, నా ట్రేడ్స్ సంబంధించి, పేఅవుట్స్ సంబంధించి A to Z. సో ఐఎమ్ షూర్ మన ఛానల్ అంటే ఏదో ఫాలో అవుతున్నాం అన్నట్టు కాకుండా, మీరు చూసే ప్రతి వీడియోలని కూడా ఎంతో కొంత ఓకే మన వాళ్ళు ఈ వీడియో చూస్తే ఎండ్ ఆఫ్ ద వీడియో ఏం నేర్చుకోవాలి అనేది నేను చాలా క్లియర్ గా, అంటే నేను అంటే మీ తరపున ఇప్పుడు మీ టైం వేస్ట్ చేయడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. కాబట్టి డైరెక్ట్ గా ఏదో ఒక వాల్యూ ఉంటే తప్పించి నా వీడియోలు అంటే సాధారణంగా వీడియోస్ చేయను, ఒక మాటలో చెప్పాలంటే. యా, ఇంకా ఇది మై ఫండెడ్ ఫ్యూచర్స్ ట్విట్టర్ ప్రొఫైల్ లో మీరు చూస్తే ఈవెన్ వీకెండ్స్ కూడా పేఅవుట్స్ చేస్తున్నారండి. దారుణం, వీకెండ్స్ ఏ ఫార్మ్స్ కూడా పేఅవుట్స్ చేయు. సో ఎందుకంటే వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి కదా, సో అక్కడ సపోర్ట్ టీమ్ కూడా వాళ్ళు మనుషులే కదా. కానీ మై ఫండెడ్ ఫ్యూచర్స్ వీకెండ్స్ కూడా పేఅవుట్ చేయడానికి మెయిన్ రీజన్ ఆటోమేటిక్, అంత ఆటోమేటిక్ సిస్టమ్. సో ఇన్స్టెంట్ పేఅవుట్స్. సో ఇండస్ట్రీలో ఏ ఫర్మ్ కూడా ఇప్పుడు వచ్చి ఇన్స్టెంట్ పేఅవుట్స్ ఆఫర్ చేయట్లేదు. సో గ్రేటెస్ట్ ఫర్మ్ అసలు అసలు ఈ మై ఫండెడ్ ఫ్యూచర్స్ కానీ, దీని ఓనర్ మ్యాట్ కానీ, వీళ్ళ ఇండస్ట్రీలో ఏదైనా చేంజ్ తీసుకొస్తే ఆ ఇండస్ట్రీ మొత్తం అడాప్ట్ చేయాల్సిందే, అంటే అడాప్ట్ అవ్వాల్సిందే ఆ చేంజ్, లేదంటే అక్కడ మార్కెట్ ఉండదు. సో అలాంటి గ్రేట్ కంపెనీ. లిటరల్లీ బ్లైండ్ గా కళ్ళు మూసుకొని బెస్ట్ ఫర్మ్ ఏమైనా ఉంది అంటే ఫ్యూచర్స్ లో మై ఫండెడ్ ఫ్యూచర్స్, నో డౌట్. ఇంకా చాలా ఉన్నాయి, ఫండింగ్ టిక్స్ అని, ఎపెక్స్ అని, అండ్ ట్రేడిఫై అని, టాప్ స్టెప్ అని, ఇలా చాలా ఫర్మ్స్ ఉన్నాయి, లేవని నేను చెప్పను. బట్ అవన్నీ కూడా దీంతో కంపేర్ చేస్తే సంథింగ్ లాగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాప్ స్టెప్ చూద్దాం. ఇండస్ట్రీ చాలా అంటే చాలా ఓల్డ్ ఫర్మ్, 2010 లో స్టార్ట్ చేశారు టాప్ స్టెప్. సో దానికి మనం అకౌంట్ పర్చేస్ చేసిన $50 పే చేయాలి, అకౌంట్ పాస్ అయిన తర్వాత $150 పే చేయాలి. ఇది యాక్టివేషన్ ఫీజు, అకౌంట్ యాక్టివేషన్ ఫీజు. అంటే ఓన్లీ ఒక 50K అకౌంట్ మనం పాస్ అవునందుకు $200 మనం పే చేయాలి. ఇక్కడ $200 పే చేసే బదులు ఇక్కడ డైరెక్ట్ గా మన FTT కోడ్ తో మై ఫండెడ్ ఫ్యూచర్స్ వాడు $73 కి ఇస్తున్నాడు, సేమ్ రూల్స్. సో ఎక్కడ ఇది ఇంకా ఇక్కడ టాప్ స్టెప్ కి వెళ్ళడానికి రీజన్ ఏముంది? జీరో రీజన్స్ కదా. సో ఇది అందుకే నేను యాక్టివేషన్ ఫీజు ఉన్న ఫర్మ్స్ జోలికి సాధారణంగా వెళ్ళను. సో బెస్ట్ ఉన్నప్పుడు మనకి ఇంకా వేరే ఫర్మ్స్ గురించి వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ నీడ్ లేదు. ఇందులో మీరు మ్యాక్స్ ఫండింగ్ అయిపోయారు అనుకోండి, ఆ తర్వాత ఆప్షన్ కింద మీరు ఫండింగ్ టిక్స్ తీసుకోవచ్చు, లేదంటే ట్రేడిఫై తీసుకోవచ్చు, అండ్ ఎపెక్స్ ఉన్నది ఎపెక్స్ తీసుకోవచ్చు. ఇలా చాలా ఫర్మ్స్ ఉన్నాయి. ఇంకా ఫారెక్స్ లో బెస్ట్ ఫర్మ్ ఏమీ లేదా అంటే యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం కాన్ఫిడెంట్ గా ఇది బెటర్ అని చెప్పడానికి లేదు. సో ఇప్పుడు కొద్ది గొప్ప నాకు బెటర్ గా కనిపించేది ఏమన్నా ఉంది అంటే బ్లూబెర్రీ ఫండెడ్. సో వాళ్ళు కూడా యాజ్ ఆఫ్ నో మన కమ్యూనిటీకి బెస్ట్ డిస్కౌంట్ ఇస్తున్నారు, బ్లూబెర్రీ ఫండెడ్. సో మీరు ట్రై చేయాలి అంటే ఫారెక్స్ లో బెటర్ స్ప్రెడ్స్, బెటర్ కండిషన్స్ నాకు కనిపించిన దాంట్లో బ్లూబెర్రీ ఫండెడ్ ఉన్నాయి. సీక్రెస్ట్ ఫండెడ్ స్ప్రెడ్స్ అంతగా బాగాలేదు ఇప్పుడు. సో కాబట్టి సీక్రెస్ట్ ఫండెడ్ ఇప్పుడు తీసుకోవాలంటే స్వింగ్ ట్రేడర్స్ తీసుకోవచ్చు, ఒక 50% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు. బట్ మీకు బెటర్ ట్రేడింగ్ కండిషన్స్ కావాలి అంటే మాత్రం బ్లూబెర్రీ తీసుకోండి, ఎక్సలెంట్ ఫర్మ్ అండ్ ఎక్సలెంట్ స్ప్రెడ్స్ ఉన్నాయి. ఇంకా 50% డిస్కౌంట్ అంటే మాత్రం మనకి సీక్రెస్ట్ ఫండెడ్ లో ఉంది. హియర్ ఎవరైనా అకౌంట్స్ తీసుకోవాలంటే మొత్తం 3 ఫర్మ్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదంటే గ్రూప్ లో పిన్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. సో $25 5K అండ్ 10K అకౌంట్ వచ్చి $50. సో ఇంకా స్టిల్ రన్ అవుతుంది, ఇది October 31st వరకు కూడా వీళ్ళు రన్ చేస్తున్నారు. సో ఒకసారి గ్రూప్ చెక్ చేయండి. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సీక్రెస్ట్ మార్కెట్స్ అదే సీక్రెస్ట్ ఫండెడ్ ఉంది కదా, దీంట్లో ఈ ఫర్మ్ లో అకౌంట్స్ తీసుకునేటప్పుడు ఒకసారి స్ప్రెడ్స్ చెక్ చేసుకోండి. ఎందుకంటే అందరికీ ఆ స్ప్రెడ్స్ నచ్చు. సమ్ పర్సన్స్ ఓకే
డిస్కౌంట్ వస్తుంది కదా అని తీసుకుంటారు. సమ్ పర్సన్స్ మరీ స్కాల్పింగ్ చేయాలంటే వాళ్ళకి అంత వర్త్ ఇట్ కాదు, వాళ్ళు బ్లూబెర్రీ కన్సిడర్ చేయండి ఫారెక్స్ లో. సో ఇంక ఈ ఫారెక్స్ ఈ స్ప్రెడ్స్ నాకు ఏం ఉండకూడదు, స్ప్రెడ్ అనేది జీరో ఉండాలంటే మాత్రం ఫ్యూచర్స్. మీకు స్ప్రెడ్స్ ఉండు, కమిషన్స్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి, అండ్ మ్యాక్స్ అంటే రూల్స్ అన్ని చాలా క్లియర్ గా ఉంటాయి, పే అవుట్స్ ఇన్స్టెంట్ గా వస్తాయి. సో ఇంకా చాలా ఈజీ దేంతో కంపారిజన్, పే చేయాల్సిన కూడా అమౌంట్ చాలా తక్కువ. సో యా, ఇంకా అంటే కంపేర్ టు ఫారెక్స్ ఫ్యూచర్స్ లో కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్. సో జాయిన్ అవ్వండి, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా మీకున్న క్వశ్చన్స్ అన్ని అడగొచ్చు, నేను ఎప్పటికప్పుడు ఆన్సర్ చేస్తుంటాను అండ్ మా వాళ్ళు ఆన్సర్ చేస్తుంటారు. అండ్ ఇప్పటికీ మీరు ప్రాఫిటబుల్ అయి ఉండకపోతే కన్సిడర్ చేయండి మెంటర్షిప్. సో మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఎప్పుడు కూడా మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి వెనకాడొద్దు. ట్రస్ట్ మీ స్టాండర్డ్స్ పెంచుకోండి, ఎప్పుడు ఒక సమ్ సర్టెన్ పాయింట్ దగ్గర ఉండిపోకండి. సో మన మీద మనం ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఇక్కడ పర్ మంత్ ఒక $20,000 to $30,000 నా బోత్ ఎక్స్ఎన్ఎస్ అండ్ మై ఫండెడ్ ఫ్యూచర్స్, ఫండింగ్ టేక్స్, సో అదర్ ఫర్మ్స్ నుంచి సిక్రెస్ట్ ఫండెడ్, ఈఏటి, వీటన్నిటి దగ్గర నుంచి నాకు పేఅవుట్స్ వస్తాయంటే నేను నా మీద ఇన్వెస్ట్ చేసుకోకుండా నాకు ఇంత నాలెడ్జ్ రాలేదు. ఈ ఫండమెంటల్స్, టెక్నికల్, సైకాలజీ, A to Z, అంటే ఆ స్టేజ్ కి అంటే ఆ నాలెడ్జ్ ని నేర్చుకోవడానికి చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను. యా, చాలా అంటే చాలా అమౌంట్. సో స్టిల్ ఇప్పుడు కూడా నేను చాలా అమౌంట్ సమ్ అదర్ కోర్సెస్ మీద, అంటే ఫారెక్స్ సంబంధించింది కాదు, సమ్ అదర్ కమ్యూనికేషన్స్ అని, సమ్ సంథింగ్ అంటే నాకు యూజ్ అయ్యి నా గ్రోత్ కి ఉపయోగపడుతుంది అంటే మాత్రం దాని మీద నేను మనీ ఇన్వెస్ట్ చేయడం దగ్గర ఒక్క నిమిషం కూడా వెనకాను. సో యా, సో ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా లైఫ్ లో ఏది రాదు. సో ఫ్రీగా వచ్చిన దానికి ఎప్పటికీ వాల్యూ. సో అది గుర్తుపెట్టుకోండి. యా, థ్యాంక్ యూ.